కేసీఆర్ హయాంలో ఒక నియంత పరిపాలన 10 సంవత్సరాల పాటు మన తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దడం జరిగింది. ఎన్నో ఆశలతో, ఎన్నో ఆకాంక్షలతో, ఎన్నో ఆలోచన విధానాలతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి మనం తెలంగాణ తెచ్చుకుంటే ఆ తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయి కేటీఆర్ కుటుంబము మన మీద ఏ రకంగా పెత్తనం చేశారో మనం చూశాం. కేసీఆర్ కుటుంబం అనుకునేది ఆ రోజు ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి బానిసలుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు బీఆర్ఎస్ పరిపాలన చేసి తెలంగాణ ప్రజలు విసిగి వేసారి ఈ యొక్క టీఆర్ఎస్ పాలన పోవాలని చెప్పి మార్పుతో వస్తున్నాము, అనేక రకాల హామీలు ఇస్తున్నాము, అనేక రకాల అభయ హస్తాలు ఇస్తున్నాము, అనేక రకాల గ్యారంటీ ఇస్తున్నాం అనేటువంటి ఆలోచనతోటి బీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో, ప్రియాంక గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈరోజు 2 సంవత్సరాలు కావస్తుంది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తా ఉన్నాడు. 2 సంవత్సరాల విజయోత్సవ పాలన పేరు మీద తెలంగాణలోని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో పర్యటిస్తా ఉన్నారు. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నిన్ను ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, మీరు అమలు చేసినటువంటి పరిస్థితి ఏందో మీరు ఈ సభలలో ఎందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నాను. ఎంతసేపు ఆయన 2 చెప్తాడు, ఒకటి ఫ్రీ బస్సు, ఒకటి సన్న బియ్యం. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కూడా కోరుతా ఉన్నాను, సన్న బియ్యంలో కూడా వారు ఇచ్చేటువంటి సన్న బియ్యంలో ప్రతి కేజీ వెనక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్రతి కేజీ వెనక 43 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, 13 రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్నది. ఆ 13 రూపాయలకు కూడా సన్నే బియ్యం ఇస్తున్నా అని చెప్పి ప్రచారం చేసుకుంటారు.